రాయ్ ఎక్కడున్నావురా? రే నీ అంతు చూస్తాను రా. రాయ్ నువ్వు నా అంతు చూసేలోపు నా పక్కనే ఉన్న నీ పెళ్ళాం పిల్లలంతు నేను చూస్తాను. పర్లేదా మరి? అమ్మ తోడు అబద్ధం చెప్పను రోయ్. నువ్వు వచ్చిన చోటుకే వెళ్ళిపో, లేదంటే ఇద్దరిని చంపేస్తాను. వింటున్నావా? కొంపదీసి పోలీసులు కూడా ఫోన్ చేశాడా వీడు? హలో బ్రదరో, నాకెందుకు కోపం తెప్పిస్తావు? తెలుసుగా నాకు బీపీ పెరిగితే ఏం చేస్తానో. సరే నీకు ఇప్పుడు ఏం కావాలో చెప్పు. ఎంత కాదనుకున్న మన ఇద్దరం అన్నదమ్ములం కదా. మనం ఎప్పటికైనా ఒకటే కదా. ఏం చేయమంటావు చెప్పు, చేస్తాను. నా భార్య బిడ్డలు నా దగ్గరికి రావాలి. దాందే ఉంది, తీసుకొస్తాలే. నువ్వెక్కడున్నావు చెప్పు బెదరు. రేయ్ పిచ్చి వేషాలు ఇస్తే ఊరుకోను, నిజంగా తీసుకురా. నువ్వు కూడా వేయకూడదు బెదరు. డీల్ అంటే డీలే, నేను మాట తప్పను. నువ్వు పోలీసులకు చెప్పొద్దు. చెప్తే మాత్రం నేను పోయినా పర్లేదు, నాతో పాటు నీ కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్తాను. నేను పోలీసులకు చెప్పను. తీసుకొచ్చే. ఎక్కడికి? ఓకే, అక్కడే ఉండు. అన్నా చెప్పన్నా. రాయ్ ఎక్కడ చచ్చారా? ఎత్తవల్లారా? అన్నా మన ఏరియాలోనే ఉన్నావన్నా. దేనికి అక్కడ? సంకనాకడానికా? అన్నా ఆడెక్కడున్నాడో తెలిసింది. ఎక్కడన్నా? అలాగా, సరే అన్నా. సరే కదరా ఎత్తవా, వెళ్ళి పట్టుకుని చావండి. ఇప్పుడే బయలుదేరుతున్నావు అన్నా. నా జాంకాయగా ఎంత పని చేసావురా? టెన్షన్ పెట్టి చంపుతున్నావు కదరా. నువ్వు దొరకాలి, అప్పుడు చెప్తారా నీ పని. నాతో పాటు నీ కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.